శ్రీనివాస గారు సత్యనారాయణ స్వామి వారు పాట పాడదామని విన్నాము. అందరూ కూడా అబ్బాయి డీప్ తీసుకురానా అల్లుడు ఈ అబ్బాయి పరుచూరి కృష్ణ ఏం పేరు మోహన్ కృష్ణ పర్వాలేదు కృష్ణ పరమాత్మ వచ్చినట్టే మాకు ఈరోజు పవన్ కృష్ణ మా అల్లుడు మా చెల్లెలు తర్వాత ఇందులో ఒక చిన్న కథ చెప్పుకున్నాం. మీ టెంకలు కొడుతుండండి. మనకి ఈ యొక్క కథలో ఆశ సంభాషణగా మోహము గురించి మనం తెలియపరుచుకున్నాం. ఒకసారి ఒక రైతు గారు చక్కగా చెరుకు తోట వేసాడు. ఏం తోట? చెరుకు తోట. చెరుకులు ఇచ్చినట్టే ఉంది. చెరుకు తోట వేశాడు. చెరుకు తోట వేశాడు. చక్కగా చెరుకు నాకు పెరిగింది. అయితే ప్రతిరోజు కూడా ఆ చెరుకు తోటలో ఉన్న చెరుకు మాయమైపోతుంది. ఏమైపోతుంది? మాయమైపోతుంది. ఎందుకు అయిపోతుంది అని నాకు అర్థం కాదు. ఒక కాపలా ఉన్నామని చెప్పి కాపలా ఉన్నాడు రైతు గారు. ఒక ఐరాత్మైనటువంటి ఒక ఏనుగు రోజు రావడము, ఆ ఏనుగు ఆ చెరుకు రాసిందని కూడా సారాంశం తీసుకెళ్ళడం జరుగుతుంది. అరే ఏనుగంతా ఐరావతం పాడు చేస్తుంది, ఇది అసలుకి మన మూలం ఎతకాలి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అసలుకి ఎవరైనా పంపించారా లేదా దానికి వస్తుందా అని చెప్పి అప్పుడు ఆలోచించేటప్పుడు వారి రాత్రి అంతా కాపలా ఉండి ఆ ఏనుగు అడుగుదారులు ఏనుగు ముందు పోతే ఈయన వెనక పోతూ ఉన్నాడంట. పోయి కొంత దూరం పోయిన తర్వాత ఆ ఏనుగు ఎక్కడదయ్యా అంటే స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉన్న ఒక ఐరావతం అనే ఏనుగు. అప్పుడు ఏనుగు దానికి రెక్కలు వచ్చి ఎగరడం మొదలు పెట్టింది. నాకు చిన్న డౌట్ వస్తుంది, అది చెప్తాను మీకు. తర్వాత ఆ ఏనుగు ఆకాశంలోకి పోతుంటే టక్కని తోటను పట్టుకున్నాడు. ఎవరు? ఆ రైతు గారు. ఆ రైతు గారు ఆ ఏనుగు యొక్క తోటను పట్టుకున్నాడు. ఎన్నోతమైందయ్యా? తోటను పట్టుకుని ఆ ఏనుగుతో పాటు ఆకాశ మార్గమైన స్వర్గలోకం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఐరావతానికి ఇంద్రుడు కొన్ని ఈ యొక్క ధనాన్ని బంగారాన్ని అన్ని ఇచ్చాడు. ఎందుకంటే అది వాహనం కదా, వాహనానికి ఇయ్యాలా పలేదు. ఆ ఇచ్చిన తర్వాత ఈ చెరుకు ఈ యొక్క రైతు గారికి ఇవన్నీ సగం తీసుకోపో, పాపం నీ చెరుకు తోటలో సగమే నేనే తిన్నాను, నాకు చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు, అందులో నువ్వు రైతు కాబట్టి అని చెప్పి ఆ సగం బంగారాన్ని ఆయనకి ఇచ్చారు. ఎవరు? ఐరావతం. సరే వస్తూ మళ్ళా పక్కన వచ్చింది. అదే ప్రకారంగా వచ్చిన తర్వాత, ఓ రైతు, నీకున్నంత యొక్క ఆ చెరుకు మిగిలిన యొక్క సగభాగం నాకు ఇవా, నీకు కొంచెం ఇంకా నీకు బంగారాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను అని అంట. సరే అని చెప్పి అది అలాగే ఇచ్చిన తర్వాత ధనాన్ని ఇచ్చాడు. ఇంకా ఆ ఊళ్ళోనే కోటీశ్వరుడు మిద్దె బ్రహ్మాండంగా అసలు ఆయన యొక్క జాతకమే మారిపోయింది ఆ రైతుది. తర్వాత మనకు ఆ పక్కన ఉన్న పొరవాళ్ళు ఏం చేశారు? అరే ఈ సుబ్బారావు అనే ఒక రైతుకి ఇంత ధనం ఎట్టొచ్చింది? నిన్నగాక మా చెరుకు ఇంత ధనం వస్తుంది ఎక్కడైనా? నేను 20-30 ఎకరాలు నాకే రాలేదు, వీడు బిల్డింగ్ కట్టాడు, ఈ బ్రహ్మాండం బాగొడుతున్నాడు అని ఏర్స చేత అసలు ఏంటి అయితే కథ అని చేద్దామని చెప్పేసి ఆ రైతుని అడిగానంట. ఓరవలేక రైతు దగ్గరికి పోయాడు. పోయి, నీకు ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నిజం చెప్పు, అబద్ధం చెప్పకుండా. ఆయన అబద్ధం చెప్పకుండా ఒక ఏనుగు వచ్చి నా యొక్క చెరుకు తోటలో చెరుకు తినడం మొదలుపెట్టింది. ఆ మొదలు పెట్టడం చేత ఆ తోట పట్టుకొని నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత దాన్ని మెచ్చి దాని ధనం ఇచ్చింది, నాకు ధనము బంగారం ఇచ్చింది ఆయన. ఓహో అట్లేనా? అరే సుబ్బయ్య, వెంకయ్య, రామయ్య, మనం కూడా 30 ఎకరాలు చెరుకు తోట వేద్దామరా అన్నాడు. అని చెప్పి 30 ఎకరాలు చెరుకు వేశాడు. వేసింది అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక ఎకరం చెరుకు వేస్తేనే ఇంత బంగారం వచ్చింది, ఇంత బాగుపడ్డాడు, నేను 30 ఎకరాలు తోట కలిగేస్తే నేను ఇంకెంత బిడ్డలు కట్టచ్చు అని ఆలోచించాడంట ఆ యొక్క సుబ్బారావు, రామారావు అని వారు. సరే వాళ్ళ తోట వేసారు. ఇప్పుడు లాగా ఏనుగు వచ్చింది, బాగా శుభ్రం కానీ పాపం ఏమి వీల. తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఏమయ్యా మేము ఇంత 10 ఎకరాలు వేసినా కూడా మా చెరుకు అంత తిండిగా మాకేమి ఈట్లేదండి ఆ ఏనుగు అని. సరే ఒక పని చేద్దాము అని చెప్పి ఆ ఏనుగు వస్తున్నది, వచ్చే టైం అయింది, ముందు తిన్న కడుపు నిండా
అది పోయేటప్పుడు నేను చెప్పినట్టు చేయండి అన్న. అలాగే అన్న. అమ్మ చక్కగా వినాలి మీ అందరూ కూడా. అప్పుడు ఆ ఏనుగు వచ్చింది, ఆ యొక్క 10 ఎకరాల తోటని శుభ్రం చేసింది, ఇంకా పోతుంది. రాండి తొందర రాండి, బాయ్ సుబ్బారావు, వెంకటరావు, రామారావు రాండి పొందరు అని చెప్పి ఆ 10 మంది తీసుకొని ఈ రైతు మొదటి రైతు వెళ్ళాడు. ఆ ఏనుగు పైకి ఎగరబోతుంది. పైకి ఎగరపోయేసరికి ఈ మొదటి వాడు ఆ తోటను పట్టుకున్నాడు గట్టిగా. వింటున్నారా ప్రసాద్ గారు? మీరు కాదులే కథ. ఆ కథలో ఆ యొక్క తోటను పట్టుకున్నాడు. ఆకాశ మార్గమే వెళ్తుంది అది. ఇందులో అరే వాడు ముందు వెళ్ళిపోయి మనకన్నా డబ్బు సంపాదించాలని ధనరాశి గారు వాడు కాలు పట్టుకున్నాడు తొందరగా, వీడు కాలు పట్టుకున్నాడు. అట్లా ఆ ఏనుగు పైకి ఎగురుతుంది. ఏనుగు ఒకటి పట్టుకున్నాడు, వాళ్ళని ఇంకోటి 10 మంది పట్టుకున్నారంట. అప్పుడు చెప్పుకుంటున్నారంట వాళ్ళ ఈ సంభాషణ ఎట్లా ఉందో చూడండి. అదే మనం వీడు కనుక కొంచెం కనుక వెనకొచ్చినట్టయితే ఈయన ముందు పోయి మళ్ళీ డబ్బు సంపాదించుకున్నవాడు మనం వాళ్ళ కాలు పట్టుకున్నాము, వాడితో కూడా మనం కూడా పోతాము అని చెప్పి ఆ విధంగా పోతున్నాడంట. ఈ కింద ఏం చేశాడు? దమ్ముకుంటాడా? అరే సరే కానీ ఈ ఏనుగు ఎక్కడ పోతుందా అన్నాడు. నాకేం తెలుసు, పై వాళ్ళని అడుగుతా అన్నాడు. పై వాళ్ళని ఎక్కడ పోతుంది నాకేం తెలుసు వాడిని అడిగా. ఇంకా అంత చివరికి వచ్చాడు. చివరికి వచ్చింది అక్కడ ఉన్నాడు కదా అసలు. ఏరబ్బాయ్ ఏనుగు ఎక్కడికి పోతుంది అన్నాడు. స్వర్గలోకము అన్నాడు. స్వర్గలోకము ఎంత దూరం అన్నాడు. ఇంకొంచెం దూరం అన్నాడు. అక్కడ ఏముంటుందా? చాలా బంగారం ఉంటుందా అన్నాడు. ఓహో అట్లా ఎంత ఉంటుంది చూపాను. ఎంత అన్నాడు. ఇంత అన్నాడు. ఇంత అనగానే ఈ చేతులు ఎప్పుడు దబ్బని భూమి మీద పడ్డాడు. అంటే దీని కథలో నీతి ఏమిటంటే మోహం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకరిని చూసి మనం ఎప్పుడు కూడా సంతోషపడాలి కానీ ఒకరితో కంపేర్ ఒకరితో పోటీ పడకూడదని ఈ కథలో చక్కగా నాకు నీతి చెప్పబడింది. ఇంకో కథ చెప్పి ముగిద్దాం. మీకు ఆలస్యం అవుతుంది. తర్వాత